కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదే విధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. గత 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల రైతాంగం కావచ్చు, వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు, తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జెండా ఆవిష్కరిస్తూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రస్తావించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఒక భాగం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగ పాలైందన్నావు, గోదావరి పాలైనన్నావు. మరి ఎక్కడ నీళ్ళు, ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్మానర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది కొట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి.